హలో ఫ్రెండ్స్, లా టాక్ జస్ట్ క్లిక్ యూట్యూబ్ ఛానల్కి స్వాగతం. ఈ వీడియోలో మనం లిమిటేషన్ యాక్ట్లోని సెక్షన్ 26 గురించి చూడబోతున్నాం. ఈ సెక్షన్ యొక్క ముఖ్య ఉద్దేశం ఏమిటంటే, ఒక ఆస్తి యొక్క అసలైన యజమాని తన భూమిని ఎవరికైనా తాత్కాలికంగా ఇచ్చినప్పుడు, సపోజ్ అద్దెకో లేదా లీజుకి ఇచ్చినప్పుడు, ఆ తాత్కాలిక కాలంలో వేరే ఎవరైనా ఆ భూమిని వాడుకుంటే దానివల్ల అసలు యజమాని తన హక్కులను కోల్పోకుండా కాపాడటం అన్నమాట. ఈ సెక్షన్ను సులభంగా అర్థం చేసుకోవడానికి ముందుగా మనం కొన్ని పదాల గురించి తెలుసుకోవాలి. సో మొదటిది సర్వియంట్ టెనమెంట్, అంటే ఇతరులు వాడుకుంటున్న లేదా ఇతరుల వల్ల ఇబ్బంది పడుతున్న భూమి. ఉదాహరణకు ఒకరి భూమి గుండా మరొకరు నడిచే దారి. అలాగే రివర్షనర్, అంటే తాత్కాలిక గడువు ముగిసిన తరువాత ఆస్తి ఎవరికైతే తిరిగి వెళుతుందో చెందుతుందో ఆ అసలైన యజమానిని రివర్షనర్ అంటారు. అలాగే ఈజ్మెంట్ బై ప్రిస్క్రిప్షన్, అంటే ఒకరి భూమిని లేదా దారిని మరొకరు ఎలాంటి అభ్యంతరం లేకుండా నిరంతరాయంగా 20 సంవత్సరాల పాటు వాడుకుంటే ఆ దారిపై వారికి వచ్చే శాశ్వత చట్టపరమైన హక్కు, దానిని ఈజ్మెంట్ బై ప్రిస్క్రిప్షన్ అంటాం. అసలు సెక్షన్ 26 ఏం చెప్తుందో చూద్దాం. సాధారణంగా ఎవరైనా మీ భూమిని 20 ఏళ్ల పాటు ఎటువంటి ఆటంకం లేకుండా వాడుకుంటే వారికి ఆ భూమిపై నడిచే హక్కు వస్తుందన్నమాట. దానినే మనం ఈజ్మెంట్ రైట్ అంటున్నాం. కానీ సెక్షన్ 26 ప్రకారం ఒకవేళ మీ భూమిని మీరు ఎవరికైనా జీవితకాల హక్కు, అంటే లైఫ్ ఎస్టేట్ కింద ఇచ్చి ఉన్నా, లేదా 3 సంవత్సరాల కంటే ఎక్కువ కాలం లీజుకి ఇచ్చి ఉన్నా, ఆ లీజు కాలంలో మీ పొరుగువాడు ఆ భూమిని వాడుకున్న సమయాన్ని ఆ 20 సంవత్సరాల లెక్కలోకి తీసుకోకూడదనమాట. అంటే ఆ పీరియడ్ మినహాయించబడుతుందన్నమాట. అయితే దీనికి ఒక నిబంధన ఉందన్నమాట. లీజు గడువు ముగిసి భూమి మీ చేతికి వచ్చిన 3 సంవత్సరాల లోపు మీరు ఆ పొరుగువాడి వాడకాన్ని వ్యతిరేకించాలన్నమాట. సో ఒక ఎగ్జాంపుల్ చెప్తాను. దీన్ని అర్థం చేసుకోవడానికి అర్జున్ అని ఒక వ్యక్తి ఉన్నాడు అనుకుందాం. అసలు యజమాని అతను. విజయ్ అంటే తాత్కాలికంగా లీజుకు తీసుకున్న వ్యక్తి అనుకుందాం. రాహుల్ అని ఒక పొరుగువాడు ఉన్నాడు. సో వీరి ముగ్గురిని ఉదాహరణగా తీసుకొని చెప్తాను. సపోజ్ అర్జున్కి ఒక ఖాళీ స్థలం ఉంది. 2000 సంవత్సరంలో అర్జున్ ఆ స్థలాన్ని విజయ్కు 10 సంవత్సరాల పాటు లీజుకి ఇచ్చాడు. ఇది చట్టం చెప్తున్నటువంటి 3 ఏళ్ల కాలం కంటే ఎక్కువ కాలం, రైట్. సో ఇప్పుడు ఆ స్థలంలో విజయ్ ఉంటున్న సమయంలోనే పక్కనే ఉండే రాహుల్ అనే పొరుగువాడు మెయిన్ రోడ్డుకి వెళ్ళటానికి అర్జున్ స్థలం గుండా నడవటం ప్రారంభించాడు. విజయ్ లీజులో ఉన్న ఆ 10 సంవత్సరాలు, అంటే 2000 నుంచి 2010 వరకు రాహుల్ ప్రతిరోజు ఆ దారిలో నడిచాడు అనమాట, రైట్. సో ఇప్పుడు 2010లో విజయ్ లీజు గడువు ముగిసిందనమాట. ఆ స్థలం తిరిగి అర్జున్ చేతికి వచ్చింది. అయినా కూడా రాహుల్ ఆ దారిలో నడవటం ఆపలేదు. అలా 2022 నాటికి రాహుల్ ఆ దారిని మొత్తం 22 సంవత్సరాలు వాడుకున్నాడు. అంటే విజయ్ లీజ్లో ఉన్నప్పుడు 10 ఏళ్ళు, అర్జున్ తిరిగి తీసుకున్నాక 12 ఏళ్ళు. సో మనకి ఇక్కడ లీగల్ డిస్ప్యూట్ ఏంటంటే, తాను 20 ఏళ్లకు పైగా ఆ దారిని వాడుకుంటున్నాను కాబట్టి ఆ దారిపై తనకు శాశ్వతమైన హక్కు ఇవ్వాలని రాహుల్ కోర్టులో కేసు వేశాడనమాట. ఇప్పుడు సెక్షన్ 26 ప్రకారం అర్జున్ కోర్టులో ఏమని వాదించాలి? ఆ 20 ఏళ్లలో 10 సంవత్సరాల పాటు నా భూమి విజయ్ లీజులో ఉంది. సో ఆ సమయంలో రాహుల్ని అడ్డుకునే ప్రత్యక్ష నియంత్రణ నాకు లేదు. సో చట్టం అర్జున్ వాదన అంగీకరిస్తుంది. అలాగే రాహుల్ వాడుకున్న 22 ఏళ్లలో నుండి 10 ఏళ్ల లీజు కాలాన్ని మినహాయిస్తుంది అనమాట. సో ఇప్పుడు రాహుల్కి సంబంధించి లెక్కించబడే సమయం 22 సంవత్సరాలు మైనస్ 10 సంవత్సరాల లీజు కాలం, అంటే మొత్తంగా 12 సంవత్సరాలు మాత్రమే. సో చట్ట ప్రకారం హక్కు రావడానికి 20 ఏళ్ళు కావాలి. కానీ ఇక్కడ 12 ఏళ్ళే అయింది కాబట్టి రాహుల్ కేసు ఓడిపోతాడనమాట. అతనికి ఆ దారిపై ఎలాంటి హక్కు ఉండదు. అయితే ఇక్కడ మనకు ముఖ్యమైన నిబంధన ఉంది, అంటే 3 సంవత్సరాల రూల్. అర్జున్కు చట్టపరమైన రక్షణ దక్కాలి అంటే ఆయన ఒక పని చేయాలి. లీజు ముగిసి భూమి తిరిగి తన చేతికి వచ్చిన 3 సంవత్సరాల లోపల రాహుల్ ఆ దారిని వాడకుండా అడ్డుకోవాలి, లేదా కోర్టును ఆశ్రయించాలి. సో 2010లో లీజు ముగిసింది. అర్జున్ వెంటనే, అంటే 2011లోనే అక్కడ ఒక గోడ కట్టి రాహుల్ని అడ్డుకున్నాడు. అప్పుడు ఆ 10 ఏళ్ల లీజు కాలం మినహాయించబడుతుంది అనమాట. అర్జున్ సేఫ్. లేదు, 2010లో లీజు ముగిసిన అర్జున్ ఏం పట్టించుకోలేదు, రాహుల్ నడుస్తూనే ఉన్నాడు. అర్జున్ 2015 వరకు, అంటే లీజు ముగిసిన 3 ఏళ్ల తర్వాత సైలెంట్గా ఉండి ఆ తర్వాత అడ్డుకుంటే అర్జున్కి ఈ సెక్షన్ కింద రక్షణ లభించదనమాట. అప్పుడు ఆ 10 ఏళ్ల లీజు కాలాన్ని కూడా రాహుల్ ఖాతాలోనే వేస్తారు. రాహుల్కు దారి హక్కు వచ్చేస్తుంది అనమాట. సో మీకు ఈ ఎగ్జాంపుల్ ద్వారా అర్థమైంది అనుకుంటున్నాను. మీకేమైనా డౌట్ ఉంటే కామెంట్ చేయండి.